ఒకరోజు మా అక్క వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న స్కూల్ పిల్లలు 10th మరియు ఇంటర్ చదువుతున్న వాళ్ళు ఏమీ తెలియని వయసులోనే లవ్ అని తిరగడం, ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టి వాళ్ళని బాధ పెట్టడం గురించి చెప్పింది. అలా మా అక్క చెప్పిన సంఘటనలతో పాటు నా చుట్టూ జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకొని ప్రస్తుత పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని అందరికీ తెలియచెప్పే ప్రయత్నమే మా ఈ తపస్వి. ज्वलन्तरञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्रनन्दिनी कुचाग्रचित्रपत्रकार कल्पनैकशिल्पिनी त्रिलोचने रतिर्मम त्रिशक्तिचक्रकल्पयोर्भुजङ्गमौक्तिकस्रजोहरिष्टरत्नलोष्टयोः सुहृद्विपक्षपक्षयोः धरणारविन्दचक्षुषो प्रजामहि महेन्द्रयोः समप्रवृत्तिवक्कला सदा शिवं भजाम्यहम् सहस्रलोचन प्रवृत्य शेषलेख शेखर प्रसूलतूलितोरणी विदूसराङ्घ्रिपीठं भुजङ्गराजमालया निबद्धजाटचूटक श्रियै चिराय जायतां चकोरबन्धुशेखर सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहम् హలో హలో సముద్రంలో చాపొట్టి మీద పడినట్టు గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఏముంది మామ్స్, వాళ్ళ పాప కాల్ చేస్తుంటది. బ్రేకప్ కాలా? నో, బ్రేకప్ కాల్. ఏం మచ్చా అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు? అబ్బాయిల ఫ్రస్ట్రేషన్ ఏముంటుందిరా, అమ్మాయిలు తప్ప. ప్లేన్ గ్రౌండ్ లాంటి జీవితంలోకి వచ్చి బతుకు ప్రయోగం చేసి వెళ్తుంది. బోనస్గా ఆ ప్రయోగం మన తలకు వస్తుంది. ఏరా మీ పాపేనా? దీనమ్మ ఇన్ని రోజులు నువ్వు తప్ప ఇంకెవరూ వద్దనింది, ఇప్పుడు నువ్వు మాత్రం అసలు వద్దంటోంది. అసలేమైందిరా? వీళ్ళలో తెలిసిందే కదా, బీటెక్లో ప్రపోజల్ 4 years కంటిన్యూడ్. మరి ఇప్పుడు డైవర్స్డ్. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికి వెళ్ళింది. ఒక వారం వరకు ఓకే, ఇంకో వారం తర్వాత బ్రేకప్ అనింది. రీజన్ తెలియదు, తెలుసుకోవడానికి వీలు లేదు. వాళ్ళ ఊర్లోకి న్యూ బాయ్స్కి నో ఎంట్రీ బోర్డ్ పెట్టారంట. ఫ్రెండ్స్లో టచ్లో లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఏం మాట్లాడిందిరా? ఏం మాట్లాడదు మచ్చా, లిఫ్ట్ చేసి మాట్లాడడం కష్టం పెట్టే అంటుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మా అన్నకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు రా, ఇలాంటి బాగా డీల్ చేస్తాడు. అక్కడ సిచ్యువేషన్ ఏంటో ఇక్కడి నుంచే చెప్పే రకం. అతని దగ్గరికి వెళ్దాం పద, నీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎవర్రా? తపస్వి. మిమ్మల్ని ఒకసారి కలవాలి భయ్యా. హాయ్ రా. ఏరా దిల్వాలే, ఏమలా అన్నావు? ఆడు దుల్హని అని ఇంకో దిల్వాలే లే జాయింగే అంట.
నువ్వేంట్రా అక్కడ కూర్చున్నావు? మా నాన్న ఏం పని చేసినా టాప్ పొజిషన్లో ఉండమన్నట్రా, అందుకే. మరి మన సలీం ఏడి? వాడి అనార్కలతో మొబైల్తో ముద్దులాట అనే ఆట ఆడుతున్నాడురా. అయితే వాడికేం ప్రాబ్లం లేదా? అమ్మాయి, అందం, ఆవేదన అన్నీ ఆతోనే మొదలవుతాయిరా. అమ్మాయి ఉండడం ప్రాబ్లం లేకపోవడమా? సమ్మర్లో సన్ ఉంటాడా అన్నంత అమాయకంగా అడిగేవరా. ముందు వీడి ప్రాబ్లం ఏంటో చెప్పు. సింపుల్ మచా, ఈ అబ్బాయి ఆ అమ్మాయి లవ్, మధ్యలో ఒకడు ఎంటరు. ఈడు అడిగితేనేమో ఆడిని మా అన్న అంది, తర్వాత ఏమో ఈయన్ని పోరాద్దు ఉన్నా అని ఆడుతో తిరుగుతుంది. మరి వాట్ అబౌట్ సలీం? అదేదో అన్నీ అడుగు. ఏరా ఏమంటుంది మీ అనార్కలి? నేను ముందులో లేనంట మచ్చా, జాబ్ వచ్చాక మారిపోయా ఉంటుంది. నేనేం మారలేదు, నీకు అలా అనిపిస్తుంది అంతే అని ఎలా అర్థం అవ్వట్లేదు. అంత బాధపడే కంటే వదిలేయచ్చు కదా. ఇదేమన్నా రోజు వేసుకుని అండర్వేర్ అనుకున్నావా? కంఫర్ట్ లేకుంటే వదిలేసి వేరే చేసుకోవడానికి. లవ్వురా. అలా అని పక్కనోడితో వాడలేం కదరా కంఫర్ట్ కోసం. ఇదంతా కాదురా, మీకు ఒక ఇన్స్పిరేషన్ స్పీచ్ కావాలి. చెప్పేవాడు చెప్తేనే మీకు ఎక్కుతుంది. ఎక్కడికి? బుర్రలోకి. అయితే అలాంటి అతను ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం పదా. తపస్వి. प्रफुल्लनीलपङ्कज प्रपञ्चकारिणा प्रभावलम्बिकण्टकन्दली रुचिप्रबद्धकन्दरं स्मरच्चिदं पुरच्चिदम् अवच्चिदम् अखच्चिदं गजच्चिदान्तकच्चिदं तमन्तकच्चिदं भजे। धराधरेन्द्रनन्दिनी विलासबन्धु बन्धुरा स्फुरद्दिगन्तसन्तति प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणी निरुद्धदुर्धरापदि क्वचिद्दिगम्बरे मनोविनोदमेतु वस्तुनि इमं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ध्रुवन्धरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्ते मोहनं हि देहि మిమ్మల్ని ఒకసారి కలవాలి భయ్యా. ఇక్కడికే రమ్మన్నాడా? ఇంకో బ్యాచ్ కూడా అదిగో వచ్చేసారు. వీడేరా మా ఫ్రెండ్, తపస్విని పరిచయం చేసింది వీడే. మా ఫ్రెండ్స్ హాయ్. నలుగురు అన్నారు. యాక్చువల్లీ ఇంకొక అతను రావాలి, అనివార్య కారణాల వల్ల 10 నిమిషాలు లేట్గా వస్తాడు. అందరికీ ప్రాబ్లం అమ్మాయి అన్న, ఆయన పెద్దగా సొల్యూషన్ ఏముంటుంది అతను చెప్పడానికి? సొల్యూషన్ కదా కావాల్సింది, సింప్లిఫికేషన్. నువ్వు నేను చెప్తే వాడు వింటాడా? బాధపడకురా అని చెప్పామనుకో. భరించేవాడికి తెలుస్తుంది బాధ, భరోసా ఏంటి ఎవడన్నా ఇస్తాడో అంటారు. బర్నింగ్ ఫైర్ లో బఫెలో డంగ వేసినట్టు ఉంటుంది ఆడికి. అవును, ఎవరా తపస్వి? మా అన్న ఫ్రెండ్. ఫ్లాష్ బ్యాక్ ఏదో బిభత్సంగా ఉన్నట్లుంది. ఫుల్గా గడ్డం ఉంటుంది, ఎప్పుడు సీరియస్గా ఉంటాడు. కానీ ఏదైనా సిచ్యువేషన్ అర్థమయ్యేలా చెప్తాడు. మా అన్న సూసైడ్ చేసుకోబోతుంటే వాడికి బాగా క్లాస్ బీకి మార్చాడు. ఆడిదో డిఫరెంట్ స్టోరీలే. మావాడు వచ్చాడు, వెళ్దాం పదండి. सदाशिवं भजाम्यहं सदाशिवं भजाम्यहम् ॐ नमः చెప్పాగా భయ్యా, అందరి ప్రాబ్లం ఒకటే, ఇష్క్, లవ్, ప్రేమ. ప్రేమ ప్రేమ అంటే ఎక్కడుందమ్మా ప్రేమ? స్ట్రక్చర్ చూసి షేపులు చూసి చేసేది కాదమ్మా ప్రేమ అంటే. ప్రేమ అనే సబ్జెక్ట్లో విడిపోవడం అనే కాన్సెప్టే లేదు. ఇఫ్ దేర్ ఈస్ ట్రూ లవ్ దెర్ విల్ బి నో బ్రేకప్. ఎలా వస్తుంది బ్రేకప్? ఒక అమ్మాయిని ప్యూర్గా పర్ఫెక్ట్గా లవ్ చేస్తే ఆ అమ్మాయితోనే జీవితాంతం ఉండాలనిపిస్తుంది. అలా కాకుండా గొడవలు పడి ఆ అమ్మాయి వేరే అబ్బాయితో, ఆ అబ్బాయి వేరే అమ్మాయితో తిరిగితే అది ప్రేమ ఎలా అవుతుంది? ఒక అమ్మాయి ఒకే అబ్బాయిని కానీ, ఒక అబ్బాయి ఒకే అమ్మాయిని కానీ లవ్ చేసి పెళ్లి చేసుకొని గొడవలు పడి విడిపోకుండా ఇప్పుడు జనరేషన్లో కలిసి ఉండే వాళ్ళని ఏమైనా చూపించండి. నిన్న ఒక 10th క్లాస్ కుర్రాడు నా దగ్గరికి వచ్చాడు. మా లవ్ విషయం ఇంట్లో తెలిసిపోయింది భయ్యా, మా జీఎఫ్ని హౌస్ అరెస్ట్ చేశారు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదని. 10th క్లాస్ వాడికి ఏం తెలుసయ్యా లవ్ అంటే? 10th క్లాస్ పిల్లలకి ఏం తెలుసయ్యా లవ్ అంటే? తిరగడం, చాటింగ్ చేసుకోవడం, సినిమాలు చూడటం. సినిమాలు షార్ట్ ఫిల్మ్ చూసి చెడిపోతున్నారే.
10th క్లాస్ పిల్లల మధ్య లవ్ చూపిస్తారు. ఏమన్నా అంటే కింద క్యాప్షన్ వేస్తారు, ఫ్రెష్ అండ్ ప్యూర్ లవ్ అని. ఎంతసేపు హీరో హీరోయిన్ మధ్య ఏం జరుగుతుందనే చూపిస్తారు, కానీ హీరో హీరోయిన్ల వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది, ఆ పిల్లలు బయటికి వెళ్ళి ఇలా తిరిగితే వాళ్ళు ఎలా బాధపడతారు అనేది మాత్రం చూపించారు. ఎక్స్ట్రాగా ఫస్ట్ కిస్, ఫస్ట్ హగ్స్, రొమాన్స్ అన్నీ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో బీభత్సమైన లవ్ సాంగ్స్ కూడా వేస్తారు. అవన్నీ చూసి బయట అబ్బా 10th క్లాస్కి లవ్, ముద్దులు ఇంకా అన్నీ వాటి రొమాంటిక్ ఫీల్ అని బతుకుని నాశనం చేసుకుంటారు. సినిమాలు చూసి లేచిపోవడం కూడా ప్రాక్టీస్ చేస్తారు. అక్కడ హీరోకి లేచిపోగానే పెళ్లి, జాబు అన్నీ కుదిరిపోతాయి. ఇక్కడ అలా కాదు కదా, ఊరు దాటితే బతుకు ఊగిసలాడుతుంది. అప్పుడు తెలుస్తుంది ఆ తర్వాత ఏంటి అనేది. 10th 12th క్లాస్ ఇలా జరిగిపోయింది. నెక్స్ట్ బీటెక్. అప్పుడే ఇల్లు దాటి ఊరు దాటి ఫ్రెష్గా బయటకు వస్తారు. ఒక్కసారిగా పంజరంలోని పవరాలను వదిలితే ఒక్కో దిక్కుకు ఒక్కోరు వెళ్ళిపోయినట్టు అయిపోతుంది జీవితం. ఆ అమ్మాయిలు, అబ్బాయిలు, కల్చర్స్, పబ్స్, హగ్స్, కిస్సెస్, ప్రపోజ్, లవ్స్, తర్వాత బ్రేకప్స్, మందు బాటలు, హాస్పిటల్లో బిల్లులు. ఏమన్నా అంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు. ఏం తెలుసు లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే ఒక పంచడాల ఒకటి. అన్నీ తెలుసుకొని చేయడానికి ఇది ఏమన్నా బిజినెస్ అని. అన్నీ తెలుసుకొని చేస్తారు కాబట్టి బిజినెస్ సక్సెస్ఫుల్ అవుతాయి. అలా కాకుండా ఏం తెలియకుండా ఒక అమ్మాయిని లవ్ చేసి బ్రేకప్ అయి మళ్ళీ ఇంకో అమ్మాయిని లవ్ చేస్తే అది అవుతుంది బిజినెస్. కనీసం ప్రాస్టిట్యూషన్ మేలు. డబ్బులు ఇచ్చిన వారితో ఆ కాసేపన్నా సిన్సియర్గా ఉంటారు. ఇక్కడ దానికంటే దారుణం. ఫస్ట్ ఒక లవ్ అంటారు, మధ్యలో వేరే వాడు పరిచయం అయ్యి వాడు నచ్చితే ఇక్కడ బ్రేకప్, అక్కడ షేకప్. అదేమని అడిగితే వాడు నాకు అన్న, లేదంటే అమ్మాయి నాకు చెల్లి అంటారు. అప్పుడు ఎవరికి అర్థం కాదు. అన్న అంటే అన్ని విధాలు నచ్చినవాడని, చెల్లి అంటే చెల్లికి లవ్లోని లావత్తు కలిపి చెల్లి అని చెప్పాడని. పోనీ వాడినన్నా ట్రూగా లవ్ చేస్తారంటే అది లేదు. లవ్ చేసినప్పుడంతా గుర్తురాదు ఫ్యామిలీ, తీరా అంతా అయిపోయాక గుర్తొస్తారు. మా ఇంట్లో వేరే సంబంధం చూశారు, నేను చేసుకోవాలంటే చచ్చిపోదాం అంటున్నారు, మా ఇంట్లో క్యాష్ ఫీలింగ్ ఎక్కువ. ముందు తెలియదు ఇవన్నీ. రేపు నీ లవర్ది పెళ్ళెక్కడ ఊర్లో. నీ లవర్కి నువ్వు ఫస్ట్ అనుకుంటున్నావా? నీ నెంబర్ 5. నిన్ను శాంతం నాకిచ్చింది, అక్కడ 6వ వాడు దిగుతున్నాడు. అలాంటి దానికోసం ఎందుకు ఫీల్ అవుతావు? పోయి నేను ఇంత కష్టపడి నిన్ను ఇలా పెంచిన మీ అమ్మ నాన్న కోసం ఫీల్ అవ్వరా? ఏమయ్యా అసలు మీ ఆర్కలికి చెప్పు. నువ్వు ముందులా లేవంటే ముందులా ఎలా ఉంటారు? అప్పుడంటే ఖాళీగా అచ్చుకోక పిల్ల నీ వెంటబడి తిరుగుతున్నారు. ఎప్పుడు అలా ఉంటే కష్టం కదా. జాబ్ వచ్చాక కొన్ని బాధలు ఉంటాయి. సెటిల్మెంట్ అనేది కావాలి కదా. పెళ్లి చేసుకున్నాక ముద్దులు పెడితే సరిపోదు, బతకడానికి ముద్దలు కూడా కావాలి కదా. అయినా ఇవన్నీ అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది మన కోసమే చేస్తున్నారు కదా అని. వేరే వాళ్ళ కోసం కాదు కదా. ఆల్రెడీ నీ లవర్కు నువ్వు ఎక్స్, అక్కడ వేరే వాడితో ఫిక్స్. అక్కడ నువ్వు మళ్ళీ అనకూడదు కదా నువ్వు మారిపోయావు, వేరే వాడితో తిరుగుతున్నావు అని. అందుకే ముందుగానే నీకు రివర్స్లో వేస్తుంది. ముందు లవ్ అంటే ఏంటో అర్థం చేసుకుని లవ్ చేయండి రా. రాముడికి రాజ్యాలు లేవని తెలిసినా అతనితో కష్టాలు పడడానికి సీత అడవికి నడిచింది. ఇప్పట్లో అలా ఎలా ఉన్నారు చెప్పు? ప్రేమ పరువానికి మాత్రమే వ్యసనం అవుతోంది, మనసుకు కాదు. ఎదుట మనిషి కంటికి వంటికి నచ్చితే కాదురా లవ్ చేయాల్సింది. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని వాళ్ళతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటామని నమ్మకంతోనే లవ్ చేయాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నీకు జీవితాంతం తోడుగా ఉంటాను, నీకు సంబంధించిన ప్రతి బాధ్యత నెరవేరుస్తాను, నేను సంతోషంగా చూసుకుంటాను, ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులైనా నీకు తోడుగా ఉంటానని అంటాం. నచ్చినప్పుడు వదిలేస్తానని కాదు. ఇప్పట్లో మొగుడికి కళ్ళు పోతే గాంధార దేవుల కళ్ళకు గంతలు కట్టుకొని ఎవరు బతకట్లేదు. కళ్ళున్న మొగుడు కోసం చూస్తున్నారు. అండర్స్టాండ్ ద ఫీల్ ఇన్ లవ్ and love truly. If you love truly, there will be no matter about breakup. अखर्व सर्वमङ्गला कला कदम्बमञ्जरी रसप्रवाह माधुरी विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकाण्डकान्तकं त्वमन्तकान्तकं भजे. మిమ్మల్ని ఒకసారి కలవాలి భయ్యా. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోగల మనస్తత్వం, ఆలోచన విధానం, అర్థమయ్యేలా చెప్పగలిగే నేర్పు ఉండాలి. సమస్య మీ ఎదురున్నప్పుడు సమాధానం ఇవ్వడానికి మళ్ళీ వస్తాను. మీ తపస్వి.